ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాతో పోటీపడి మరీ ప్రేక్షకుల ముందుకి వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలోనే ఏ సంక్రాంతి సినిమా సాధించని వసూలని హనుమాన్ దక్కించుకోవడంతో సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసి ప్రేక్షకులకి ఖచ్చితంగా ఒక మంచి సినిమాను ఇవ్వబోతున్నామనే నమ్మకాన్ని కలిగించారు. జై హనుమాన్ సినిమా గురించి పుకార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు పాత్రలో స్టార్ హీరోలు నటిస్తున్నారు అని తెలుస్తోంది. రాముడిగా కన్నడ స్టార్ యష్, ఇక హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు అనేది తెలుస్తోంది. వీరిద్దరూ ఈ సినిమాలో చేసే జై హనుమాన్ 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని చేసే ఛాన్స్ ఉంది. ఇక జై హనుమాన్ లో తేజ సజ్జా పాత్ర పెద్దగా ఉండకపోవచ్చు. అసలు సీక్వెల్ లో తేజ సజ్జా ఉన్నాడా లేదా అన్నట్లుగా పాత్ర ఉంటుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవలే తేజ సజ్జా మాట్లాడిన మాటలు మరియు ఇప్పటికీ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలని బట్టి చూస్తే ఇక జై హనుమాన్ లో రాముడు, ఆంజనేయ స్వామి పాత్రలు ప్రధానంగా ఉండబోతున్నాయి కనుక హనుమంతుడు సెంటర్ గా కథ ఉండదు అని తెలిసిపోతోంది. ఇక జై హనుమాన్ లో హనుమంతుడు పాత్ర పరిమితంగానే ఉంటుంది. అందుకే ఇతరులు సినిమాలోను బ్యాక్ టు బ్యాక్ తేజ సజ్జా కమిట్ అవుతున్నాడు. జై హనుమాన్ భారీగా రూపొందుతోంది కనుక అందులో తేజ సజ్జా చిన్న పాత్ర పోషించినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అని కొందరు భావిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం జై హనుమాన్ లో తేజ హీరో కాదా, అయితే ఆయన ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వరకు చివరి దశ చేరుకున్నాయి అనే వార్తలు కూడా వస్తుంది కనుక షూటింగ్ ను వెంటనే మొదలు పెడితే వచ్చే ఏడాది సినిమా విడుదల చేయడం పెద్ద కష్టం కాదని అంటున్నారు.